అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రీ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎలా జన్మించారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారి ముత్తాతలు ఎవరు, ఎవరి అనుగ్రహంతో అన్నమయ్య గారు జన్మించారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఆ మహాభక్తుడి యొక్క జననం గురించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా భక్తితో శ్రద్ధగా వినండి. వినే ముందు అందరూ మనసులో ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అని స్మరించండి. సప్తగిరులుగా ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రం చుట్టూ ఎన్నో పుణ్యభూములున్నాయి, ఎన్నెన్నో దివ్య స్థలాలున్నాయి. తిరుమల క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక అందమైన గ్రామం ఉంది, అదే తాళ్లపాక గ్రామం. ఆ ఊరికి ఒకవైపున అందమైన పచ్చని పంట పొలాలు, ఆ పొలాల్లో పాడుకుంటూ పనిచేసుకునే పల్లె జనాలు, మరొక వైపున ఒక పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువు గట్టున కొంత దూరంలో ఒక గుడి ఉండేది. ఆ గుడి యొక్క గోడలను, గోపురాన్ని పరిశీలనగా గమనిస్తే ఆ గుడి చాలా పాతదిగా కనిపిస్తుంది. ఆ గుడిలో 2 అడుగుల పీఠంపై శ్రీ చెన్నకేశవ స్వామివారి నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఆ స్వామివారికి నిత్యం పూజలు చేసే కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబంలో విఠలయ్య ఇటు చెన్నకేశవ స్వామివారికి పూజలు చేస్తూ ఊళ్ళో వ్యవసాయ పనులు చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విఠలయ్యకు లేక ఒక కొడుకు పుట్టాడు. ముచ్చటగా తన తండ్రి పేరునే కొడుకుకు కూడా పెట్టుకున్నాడు. నారాయణయ్య అని తన తండ్రి పేరును పెట్టి అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నాడు. గారభంగా పెంచడం వల్ల అక్షరం ముక్క వచ్చేది కాదు. పాపం చదువు అబ్బలేదు ఆ పిల్లవాడికి. అసలే మందబుద్ధి, పైగా మంకుపట్టు పిల్లవాడు. తన ప్రేమే తన కొడుకును ఇలా చేసిందేమో అని ఆలోచించి తండ్రి విఠలయ్య తాళ్లపాకకు దగ్గరలో ఉన్న ఊటుకూరు అనే గ్రామంలోని ఒక గురువుగారి దగ్గర నారాయణయ్యను చదువు కోసం పంపించాడు. ఆ గురువుగారేమో మహా కోపిష్టి. ఆ గురువుగారిని చూస్తేనే విద్యార్థులు భయపడేవారు. నారాయణయ్యకు ఆ గురువుగారిని చూడగానే వచ్చిన చదువు కాస్త మర్చిపోయాడు. భయంతో పైగా శిక్షలు కూడా ఎక్కువయ్యాయి. ఈత బెత్తాలతో ఒళ్ళంతా హూనమయ్యేలా కొట్టేవాడు నారాయణయ్యని. పాపం నారాయణయ్యకు కోదండం కూడా వేసేవాడు, అంటే దూలానికి వేలాడదీయడం అన్నమాట. చదువు రావట్లేదని ఎండలో నిలబెట్టేవాడు. ఇలాంటి అనేకమైన శిక్షలతో నారాయణయ్యకు ఉన్న మతి కాస్త పోయింది. భయపడి ఊరికి పోతే తండ్రి ఎక్కడ కొడతాడో అని భయం. ఇక్కడే గురువుగారి దగ్గర ఉంటే మరి ఇక్కడేమో నరకయాతన. పాపం పసివాడైన నారాయణయ్య పరిపరి విధాలుగా ఆలోచించి ఎంతో బాధపడి చివరికి చచ్చిపోవడం ఒక్కటే దీనికి పరిష్కారమని దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ బాలుడు. అయితే ఎలా చావడం? ఇటుపక్క తండ్రి యొక్క వేదన, అటుపక్క గురువుగారి యొక్క శిక్షలు. ఏం చేయాలో అర్థం కాలేదు. బాలుడికి ఎలా చచ్చిపోవాలా అన్న ఆలోచన వచ్చింది. ఈ బాలుడి పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా బాధగా ఉంది కదా? నాకైతే చాలా బాధగానే అనిపిస్తుంది. ఆ ఊటుకూరు పల్లె పొలిమేరలో చింతలమ్మ గుడి ఉండేది. ఆ గ్రామదేవత గుడి పక్కనే ఒక పెద్ద పుట్ట, భయంకరమైన కాలసర్పం ఆ పుట్టలో ఉందని అప్పట్లో చాలా మంది ప్రచారం చేశారు. పైగా పాముని చూసిన వాళ్ళు కూడా ఒకరిద్దరున్నారని, దాన్ని చూస్తేనే చాలు ప్రాణం భయంతో ప్రాణాలు పోతాయని, ఇక ఆ భయంకరమైన పాము కాటేస్తే బ్రతికి బట్ట కట్టడం కష్టమని ఆ గ్రామంలో చాలా మంది ఆ పాము గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఈ విషయాన్ని విన్న నారాయణయ్య అనే ఈ బాలుడు ఎలాగో చచ్చిపోదాం అనుకున్నాడు కదా. ఒకరోజు అర్ధరాత్రి భయంగా నేరుగా గ్రామ పొలిమేరలో ఉన్న ఆ చింతలమ్మ గుడి దగ్గర ఉన్న ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు తన గుండెను రాయి చేసుకొని ఆ పాము పుట్టలో చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. పాము కరుస్తుంది, కాటేస్తుంది, దాంతో నేను చచ్చిపోవచ్చు అనుకున్నాడు. ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపు చూసినా పుట్టలోంచి పాము బయటికి రావట్లేదు, అతన్ని కాటు వేయడం లేదు. కానీ ఆ పాము రాకపోగా తన ముందు ఆ అర్ధరాత్రి ఒక స్త్రీ ఆ బాలుడి ఎదుట నిలబడింది. ఆమె ఎవరో కాదు, ఆ ఊరి గ్రామ దేవత చింతలమ్మ. పిల్లవాడైన నారాయణయ్యను చూసి, ఓ బాలక, నీవెవరు? ఎందుకింత దుస్సాహసం చేస్తున్నావు నాయనా? చచ్చిపోదామని వచ్చావా అని అడిగింది. అప్పుడు ఆ బాలుడు గట్టిగా ఏడుస్తూ, అమ్మా, నాకు చదువు రావడం లేదు, నేను మందబుద్ధి కలిగిన వాడిని. మా తండ్రి గారు చదువు కొరకు ఒక గురువుగారి దగ్గర నన్ను చేర్పించారు. ఆ గురువుగారు పెట్టే శిక్షలను నేను భరించలేకపోతున్నానమ్మా. తన యొక్క మందబుద్ధిని గురించి తట్టుకోలేక చచ్చిపోదామని ఈ పుట్టలో చెయ్యి పెట్టాను అని చెప్పాడు. ఇదంతా విన్న ఆ గ్రామ దేవత నారాయణయ్యను బుచ్చగించి, బాలక,
నీవు ఏమాత్రం ఏడవకు, బాధపడకు. మీ ఊరిలో చెన్నకేశవ స్వామికి ప్రదక్షిణం చెయ్యి. అలా చేస్తే నీకు అన్ని విద్యలు ఇట్టే సిద్ధిస్తాయి. పైగా నీకు భవిష్యత్ తరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల ఒక పరమ భక్తుడు నీకు మనవడుగా పుట్టి జగదేక వల్లభుని అవతారంగా కీర్తిని అందుకుంటాడు అని ఆశీర్వదించింది ఆ పిల్లవాడిని. ఆ రాత్రికి రాత్రే బాలుడైన నారాయణయ్య తన సొంత ఊరు చేరుకొని అమ్మవారు చెప్పినట్లే చెన్నకేశవుణ్ణి పూజించడము, ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. ఆ స్వామివారి దయ వల్ల అన్ని విద్యలు అలవోకగా నేర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. నారాయణయ్యకు పెళ్లి కూడా చేశారు. ఈ నారాయణయ్యకు కలిగిన బిడ్డ నారాయణ సూరి. ఆ నారాయణ సూరి అర్ధాంగి లక్కమాంబ. నారాయణ సూరి దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగడం లేదు. పుత్ర సంతానం కోసం ఈ నారాయణ సూరి లక్కమాంబలు తిరుమల యాత్ర చేశారు. పసుపు బట్టలతో దీక్షగా యాత్రకు బయలుదేరిన నారాయణ సూరి దంపతులు తిరుమలలోని కోనేట్లో స్నానం చేశారు. తిరుమలలో మొట్టమొదటగా శ్రీ ఆది వరాహ స్వామి వారిని సేవించారు. ఆ తరువాత శ్రీవారి ఆలయంలో ఆ దంపతులు అడుగడుగు దండాలు పెడుతూ ప్రవేశించారు. బంగారు వాకిట్లోకి ప్రవేశించారు. బంగారు కొండ అయిన 7 కొండలవాడిని నిలువెత్తు దివ్యమంగళ విరాన్మూర్తిని కన్నులారా దర్శించుకొని సేవించారు. తమ కోరికను శ్రీవారికి విన్నవించుకున్నారు. ఆ తరువాత విమాన ప్రదక్షిణం చేశారు. గరుడ స్తంభం వద్ద అఖండ దీపాన్ని వెలిగించి సంతానం కోసం ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు సాష్టాంగం చేస్తూ ఉన్న సమయంలోనే వారిరువురికి నిద్ర ఆవహించి స్వప్నం కలిగింది. ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు నందక ఖడ్గాన్ని వారికి ప్రసాదించాడు. ఆ క్షణంలోనే మేల్కొన్న ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యంతో తమ కోరికను 7 కొండలవాడు అనుగ్రహించాడని ఆనందంతో ఆనంద నిలయునికి అనేక విధాలుగా సేవించి తాళ్లపాక గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వరం వల్ల లక్కమాంబ గర్భవతి అయింది. 9 మాసాలు జరిగిన తర్వాత వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు విశాఖ నక్షత్ర సమయంలో 1408వ సంవత్సరము మే 9వ తేదీన 3 గ్రహాలు ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఉండగా అత్యంత శుభప్రదమైన వేళలో లక్కమాంబ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఖడ్గమైన నందకాంశతో జన్మించిన ఆ పిల్లవానికి అన్నమయ్య అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఇది అన్నమయ్య గారి జన్మ వృత్తాంతం. ఈ వీడియోలో మనం అన్నమయ్య గారు ఎలా జన్మించారో తెలుసుకున్నాం. ఇంకా అన్నమయ్య గారి జీవితంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలున్నాయి. అవి మీకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. గోవింద గోవింద.